ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లనున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు జీవన్ రెడ్డి వెళ్తున్నారు. కేసీఆర్ తో కలిసి జీవన్ రెడ్డి భోజనం చేయనున్నారు. నిన్న జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళబోతున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్తారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. మనం చూసాం నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఆహ్వానం పంచారు. జీవన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కావచ్చు, కాంగ్రెస్ పరిపాలనపై కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే తాను కాంగ్రెస్ పార్టీని విడాల్సి వచ్చిందని చెప్తూనే కేసీఆర్ అదేళ్ల పరిపాలన కావచ్చు, రాబోయేది మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది కేసీఆర్ అని చెప్పి కూడా జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఎటు టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సానుకూలత వ్యక్తం చేశాం. కాబట్టి ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవన్ రెడ్డిని ఈ రోజు మధ్యాహ్నం భోజనంతో ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్తారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. కేసీఆర్ తో కలిసి ఆయన భోజనం కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరేది అన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడ జరపాలి, వీరడిగా జరపాలంటే ప్రతినిధుల సభగా జరపాలని దానికి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆవిర్భావ దినోత్సవ సభపై క్లారిటీ వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేస్తారని దానిపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలను కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కర్ణాకర్ ఫర్ ద అప్డేట్స్.